వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి. బ్రాంచ్ మహబూబ్నగర్ జిల్లా వారు సంయుక్తంగా పోరాడుతున్న ఈ అన్జస్టిస్, అన్వాంటెడ్ క్రియేషన్స్ ఈ మృగంలో ఉన్నారా, ఇంకా మనము మానవ జాతిలో ఉన్నామా, ఇంకెక్కడ ఉన్నాము? ఎప్పుడైనా డాక్టర్స్ మీదే దౌర్జన్యాలు, అహింస ఇలాంటివన్నీ జరుగుతుంటే యావత్ భారతదేశం ఈరోజు గజగజ వణుకుతుంది. ఎందుకు తెలుసా? ఆ సాక్షులను కానీ ఆ కల్పిట్స్ని కానీ చేస్తున్న వారిని వెనుకేసుకొని నడుస్తున్న ఈ రాజ్యంలో ఇది నిజంగా అన్జస్టిస్, అది అవసరం లేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇది ఇమ్మీడియట్ వాళ్ళు దుష్టశక్తులను అరికట్టి ఈ ప్రపంచానికి సిగ్గుపోతుంది తెలుసా? ప్రపంచ యాద దేశంలో ఒక వైద్య విద్యార్థిని, ఒక పీజీ స్టూడెంట్ను అంత ఘోరంగా ఆమెను చంపేసిండ్రంటే ఇది సిగ్గుతో తలవంచుతున్నది. సభ్య సమాజంలో మనము ఎక్కడున్నామని ఒకసారి ఆలోచన చేస్తున్నాము. కాబట్టి దీనిని తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వారిని శిక్షించి ఇంకా నియర్ ఫ్యూచర్లో కూడా ఇలాంటివి జరగకుండా ఉండాలని నేను సభాముఖంగా కోరుతున్నాను. అలాగనే మా స్టేట్ ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు మాట్లాడతారని కోరుతున్నాను. డాక్టర్ కాళీ ప్రసాదరావు, ప్రెసిడెంట్ ఐఎంఏ తెలంగాణ స్టేట్. కొన్ని రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ లోపల ఒక మెడికల్ కాలేజ్ లోపల ఒక వైద్య విద్యార్థిని అన్యాయంగా పాశవికంగా మానభంగం చేసి హత్య చేసిన సంఘటన మీ అందరికీ తెలుసు. నిజంగా 75 సంవత్సరాల తర్వాత ఈరోజు మనం ఇలాంటి సంఘటనలు చూస్తున్నామంటే సభ్య సమాజం తల వంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే డాక్టర్ వైద్య విద్యార్థులు మేము పేద ప్రజలకు సేవ చేస్తున్నాం, పేద ప్రజలు కాపాడుతున్నాం. మేము ప్రజలను కాపాడే వైద్య విద్యార్థులకే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, మాకు రక్షణ లేదంటే నిజంగా ప్రజలందరూ ఈ సమాజం తలదించుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు ముబ్బడిగా ప్రైవేట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తున్నాయి. ఈ సందర్భంగా నేను సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కానీ నేను విన్నపిస్తున్నా. ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కానీ ఇంటర్న్స్ అంటే జూనియర్ డాక్టర్స్ కానీ పీజీలకు కానీ కనీస వసతులు ఉండాలి. కనీస వసతులు అంటే ఒక బాత్రూమ్ ఉండాలి, పడుకోవడానికి రెస్ట్ తీసుకోవడానికి వాటర్ తాగడానికి నీళ్లు ఉండాలి. అవి లేని మెడికల్ కాలేజ్ కోకొల్లలు. నిజంగా మొన్నటి అమ్మాయి 36 గంటల తర్వాత అలసిపోయి రెస్టు లేక ఒక సెమినార్ పోయినప్పుడు ఆమె హత్య గావించబడ్డది. ఈ సమాజం తలదించుకోవాలి. ఈ సభాముఖంగా తెలియజేసేదంటే ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు కనీస వసతులు కల్పించే వరకు ఈ పోరాటం ఆగదు. ఈ గవర్నమెంట్ దిగి రావాలి. మా ఐక్యత వర్ధిల్లుతుంది. మమ్మల్ని కాపాడాలని ఈ సభాముఖంగా అందరికీ నేను ఆ అమ్మాయి ఆత్మశాంతి కలగాలంటే నిజంగా ఆ శిక్ష పడాలి వాళ్ళకు. మీ అందరూ ఐఎంఏ తెలంగాణ, ఐఎంఏ మహబూబ్నగర్ తరపున ఆ కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. నేను శృతి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్నగర్ నుంచి కోకెన్వర్ ఆఫ్ ఐఎంఎస్ఎన్ తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. అసలు ఎందుకు మేము మెడికల్ స్టూడెంట్స్ ఎందుకు పోరాడాలి? ఇది అందరి ప్రాబ్లం, ఓన్లీ మా ఒక్క ప్రాబ్లమే కాదు. ఎందుకు బయట వాళ్ళందరూ చూసి ఊరుకుంటున్నారు? ఒక అమ్మాయికి అలా అయింది అంటే ఒక మెడికల్ స్టూడెంట్కి అయిందని అస్సలు కాదు. అందరు పోరాడాలి. అసలు ఇన్ని రోజులు అయ్యాక కూడా అసలు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎవరైతే రేప్ చేశారో అసలు ఎందుకు అందరు సైలెంట్ ఉంటున్నారు? నిర్భయప్పుడు అయింది, ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఎంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమున్నా కానీ అందరు ఫైట్ చేయాలి కదా, అసలు ఎందుకు సైలెంట్ ఉంటున్నారు? అయినా డాక్టర్స్ తప్ప ఏముందండి? ఇప్పుడు
దేవుడు ఏమైనా కోరుకోనుకుంటే ఏమైనా అవ్వలేదు అనుకోని మేము పూజారిని అయితే కొట్టారు కదా, అలాంటప్పుడు డాక్టర్స్ ఎందుకు పనిష్ చేస్తున్నారు? అసలు వైలెన్స్ ఎందుకు జరుగుతుంది మా డాక్టర్స్కి? మీరు చేసే ఏ ప్రొఫెషన్లో అయినా రెస్ట్ ఉంటుంది, మేమెందుకు 24 hours డ్యూటీ చేయాలి, 30 hours డ్యూటీ? అది కూడా ఏం సేఫ్టీనే కూడా అసలు మేము ఎందుకు చేయాలి? మాకు కరెక్ట్ శానిటేషన్ వర్క్స్ ఉండదు, మాకు కరెక్ట్ బాత్రూమ్స్ ఉండవు, ఏముండవు, ఎక్కడ పడుకోవడానికి ఉండదు. అలాంటప్పుడు అసలు మేము ఎలా హీల్ చేస్తాం? మేమే హెల్తీ లేనప్పుడు మేము అసలు ఒకరికి ఎలా చెప్తాము? అసలు మాకు అర్థం కాదు. అంతేందుకండి, మా కాలేజ్ ఆర్ట్స్ దగ్గర మేము ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాము, పై అధికారులకి, కలెక్టర్కి, మున్సిపాలిటీకి అందరికీ చెప్పాము. అక్కడ చాలాసార్లు ఈవ్ టీజింగ్ అవుతుంది. మేము పదే చాలాసార్లు చెప్పాము, మాకు సీసీ కెమెరాస్ కావాలి, మాకు స్ట్రీట్ లైట్స్ లేదు, మాకు పదే కావాలని చెప్పాము. ఇప్పటివరకు నాకు తెలిసినందుకు ఒక 50 మంది స్టూడెంట్స్ నాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, అండ్ ఇప్పటివరకు ఒక్క యాక్షన్ కూడా జరగలేదు. ఎందుకని నేను పెద్ద అయ్యేంతవరకు ఇలానే సైలెంట్గా ఉంటారు? ఒక్క సీసీ కెమెరా పెట్టడానికి అసలు ఎందుకంత ఆలోచిస్తున్నా నాకు అర్థం కాదు. కానీ అసలు పిఎం ఇప్పుడేంటి, ప్రధానమంత్రి డాక్టర్ సేవ్ యోజన అని కూడా స్టార్ట్ చేయండి. మాకు సేఫ్టీ కావాలి, మేము సేఫ్టీ లేకపోతే అసలు ఇంకెలా అవుతుంది? డాక్టర్ సేఫ్టీ లేని అసలు మేము ఎవ్వరం బతకలేము. మేము సేఫ్టీ ఉంటేనే అందరూ ఏమైనా అవుతుంది, మాకే అసలు సేఫ్టీ లేకపోతే అసలు వద్దండి మాకు ఇవంతా. మేము ఏదో కష్టపడి మా పేరెంట్స్ ఇంత దూరం చదువుకోవడానికి పంపిస్తే అసలు మీరే ఊహించండి, ఇప్పుడు ఎవరైతే బయట తిరుగుతున్నారో వాళ్ళ కూతురు అలా సడన్గా అలా చనిపోయి బట్టలు లేకుండా అంత రక్తాలు చింది అంత చేసా కూడా సూసైడ్ అని అలా చెప్తారండి? అసలు నో వే. వీ వాంట్ కంప్లీట్ సిబిఐ ఎంక్వైరీ అబౌట్ దిస్. నిఖిల పూర్ణిమ, నేను సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ని, ప్రభుత్వ వైద్య కళాశాల మహబూబ్ నగర్ నుంచి. రేపు మనం 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అసలు ఎందుకు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలి? మేము గాంధీజీ అన్నారు, ఎప్పుడైతే అర్ధరాత్రి ఒక ఆడపిల్ల, ఒక స్త్రీ నిర్భయంగా తిరగగలుగుతుందో అప్పుడే స్వాతంత్రం అని చెప్పి 5 రోజుల క్రితమే ఒక డాక్టర్కి అలా జరిగింది. మేము అసలు ఎందుకు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలి? మేము డాక్టర్లమనే కాదు, అసలు ఏ పౌరుడైనా, భారతీయ పౌరాలు అసలు రేపు ఎందుకు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలి? మేము మాకు అసలు సేఫ్టీ లేనప్పుడు ఎందుకు జరుపుకోవాలి? మాకు ఈవ్ టీజింగ్ అవుతుంది మా కాలేజ్ దగ్గర, హాస్పిటల్లో సరైన వసతులు లేవు అంటారు కదా, రాజ్యాంగంలో ఉంది కదా, మన డ్యూటీస్ అన్నీ నిర్వర్తించాకే మన రైట్స్ గురించి ప్రశ్నించాలని చెప్పి. తను 36 గంటల డ్యూటీ చేసిన తర్వాత కనీసం ఒక 10 నిమిషాల రెస్ట్ అయినా కోరుకుంటుంది. అట్లాంటి రెస్ట్ తీసుకునేటప్పుడు తనని ఎలా మానభంగం చేస్తారు వాళ్ళు? సరైన ఎంక్వైరీ జరగాలని కోరుకుంటున్నాం. అలాగే అసలైన నిందితులకి కఠినమైన శిక్షలు జరగాలని కోరుకుంటున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుకునేది సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫర్ డాక్టర్స్ని వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాం. I have a message for all the culprits hiding in the corner, in the dark. We are not going to stay silent. All our eyes are on RGK Medical College and on all the government medical colleges in India. We cannot let this happen for so long. It has been happening. The cases have been happening from 2016, 17, 18, 19, 20, 21. It's 2024 and we are still facing the same issue. How long? How long will this go on? Enough is enough. We want justice. We want justice. Hang the rapist. We want justice. We want justice. ఇది అంటే ఈరోజు మేము చేసిన దీనికి చాలా అమానుషమైన చర్య. ఇటువంటివి చాలా కఠినంగా ఎప్పటి నుంచో జరుగుతున్నవి, అయినా అన్నీ ఎట్లనే మూసుకుపోతున్నాయి. ఇప్పుడు మాత్రము అమ్మాయిని ఎవరైతే రేప్ చేసినారో వాళ్ళని గట్టిగా యాక్షన్ తీసుకోవాలా, హ్యాంగ్ చేయాలా. ఇంకోసారి ఫ్యూచర్లో లేడీస్కి ఇటువంటి అన్యాయాలు జరగకుండా చూడాలని కోరుతున్నాను. నేను జీజీహెచ్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ జరిగిన అన్యాయం కేవలం ఒక డాక్టర్స్ ఇష్యూ లాగే చూడడం మాకు చాలా బాధాకరమైన విషయం. ఇది ఒక ఆడపిల్ల. మన ఇండియాలో మాతృదేవోభవ అంటారు. ఫస్ట్ అమ్మాయి ఏదైనా విలువ ఇచ్చేది మహాలక్ష్మి అంటారు. అట్లాంటి అమ్మాయికి ఇంత అన్యాయం జరిగినప్పుడు కామన్ పీపుల్, నాన్ మెడికోస్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేరు? మా డాక్టర్సే మేము ఫైట్ చేస్తున్నాం. రోడ్ మీద మాకు ఎవరు సపోర్ట్ ఇవ్వట్లేరు. మేమే అరుస్తున్నాం, మేమే ఫైట్ చేస్తున్నాం. కామన్ పీపుల్ కదిలి రావాలనేసి మా యొక్క ముఖ్య రిక్వెస్ట్ ఉంది అందరి గురించి. ఇది రెస్పాన్సిబిలిటీ, రిక్వెస్ట్ కాదు. అందరు రావాలి, సపోర్ట్ చేయాలి, గవర్నమెంట్ని కదిలించాలి. ఈ ఇష్యూని ఎవరైతే నిందితులు దీన్ని ఎన్నుకున్నారో వాళ్ళని నడి రోడ్ మీద ఉరిదీయాలనేసి మా యొక్క డిమాండ్స్. ఇటువంటి సంఘటన మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఓన్లీ ఆర్జీకర్ కాదు, ప్రతి ఒక్క కాలేజ్లో సరే సీసీటీవీ సెక్యూరిటీస్ ఉండాలి, రెస్ట్ రూమ్ సరిగా ఉండాలి, సేఫ్టీ ఉందా లేదా ఫస్ట్ డాక్టర్స్కి ఎన్షూర్ చేయాలి. రాబోయే జూనియర్స్కి మేము ఏం చెప్పాలి? వాళ్ళు సేఫ్టీ ఉందా మ్యామ్ అంటే మేము ఆన్సర్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే మా సిచ్యువేషన్ కూడా అలానే ఉంది. సో ఇవన్నీ మీరు బయటికి రావాలి, గవర్నమెంట్ స్పందించాలి, న్యాయం జరగాలి. అప్పటి వరకు మేము పోరాడుతూనే ఉంటాము. ఇక్కడితో ఆగేది కాదు, ఇది న్యాయం జరిగే వరకు మేము ఆగం. We want justice!
want